జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారు, మీరు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే కాసేపు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ మాటలను శ్రద్ధగా వినండి. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయండి. ఈ సమాచారం వల్ల మీకు 100కు 1000% లాభమే తప్ప ఎలాంటి నష్టము జరగదండి. కుంభరాశి వారు, జూన్ 7, 8, 9 మరియు 10 తేదీలు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులు కాబోతున్నాయి. ఈ 4 రోజుల్లో కూడా మీ జీవితం ఏం జరగబోతుంది, మీరు వినబోయే ఆ అద్భుతమైన శుభవార్తలు ఏంటి, మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఎలా పూర్తి కాబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కన్నీళ్లకు ముగింపు పలికే అద్భుతమైన సమయం ఈ 4 రోజుల్లో మీకు దొరకబోతుంది. మీరు పాటించాల్సిన చిన్న చిన్న మార్పులు మరియు పరిహారాలు మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తాయండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా గమనించండి, మీపై ద్వేషంతో, ఈర్ష్యతో మరియు అసూయతో 3 వ్యక్తులు పనిగట్టుకుని ఒక పంతానికి దిగారు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బందిలోకి నెట్టాలని, మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని వారు కంకణం కట్టుకున్నారు. మీ వ్యక్తిత్వం ఏంటో, మీ స్వభావం ఏంటో వారికి తెలిసినా కూడా మిమ్మల్ని ఒక టార్గెట్గా పెట్టుకుని మీ పతనాన్ని ఒక గెలుపుగా భావిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న ఆ 4 వ్యక్తులు కలిసి ఒక కుట్ర పన్నారు. మేమేంటో ఏంటో మీకు చూపిస్తామంటూ మీ వెనుక జరుగుతున్న ఈ కుట్రల గురించి మీకు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నా మంచితనం వీరికి ఇంత చులకనగా మారిందా, ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదే అని మీరు వేదనకు గురవుతున్నారు. మన మంచి కోరుకున్నారని మనం ఎవరినైతే నమ్మామో వారే వెన్నుపోటు పడవడానికి సమయం కోసం వేచి చూస్తున్నారండి. కానీ భయపడకండి, ఈ గడ్డు పరిస్థితిని దాటి మీరు ఎలా విజేతగా నిలవాలో, ఏ పరిహారాలు చేయడం వల్ల మీ ప్రతికూల శక్తుల నుంచి మీకు రక్షణ లభిస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను మనసు పెట్టి లగ్నం చేసి ఈ మాటలను ఒక్కసారి మాత్రం మనసుతో వినండి. ఇక ఆలస్యం చేయకుండా జూన్ 7 నుంచి 10 తేదీల మధ్య జరగబోయే పూర్తి జాతక ఫలితాల్లోకి అయితే వెళ్దామండి. కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. అధిపతి శని భగవానుడు. శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే వీరి జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా కూడా పైకి లేవగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మన జీవితాల మీద ఉంటే చాలా వరకు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాల నుంచి కానీ, సమస్యల నుంచి కానీ, అక్కడక్కడే జరిగేటువంటి పెను ప్రమాదాల నుంచి కూడా ఆయన తప్పించేస్తాడండి. శని భగవానుడు అనుగ్రహం కనుక ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళ యొక్క జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుందండి. శనిదేవుని అనుగ్రహం ఉండడం వల్ల వీరు ఎన్నిసార్లు కింద పడ్డా తిరిగి పైకి లేవగలుగుతారండి. గొడ్డలి దాకా వచ్చే సమస్యని కూడా గోటితోనే ముగిసిపోతాయండి. అంతటి రక్షణ శని భగవానుడు కల్పిస్తాడు. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరిని భాగస్వామిగా పొందేవారు కూడా అంతే అదృష్టవంతులండి. కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటారో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. వీరు రూపాయి సంపాదించిన దాయడంలో కానీ, కుటుంబ బాధ్యతలను మోయడంలో కానీ ఎప్పుడూ కూడా వెనకాడరు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం, పిల్లలు మరియు భాగస్వామి భవిష్యత్తు కోసం తమ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటారు. వీరికి కేవలం తమ కుటుంబం పట్లనే కాకుండా బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు మరియు పొరుగు వారికి కూడా మంచి సలహాలు ఇస్తూ సహాయం చేసే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. మొదట్లో వీరిని ఎవరైనా అపార్థం చేసుకున్నా సంవత్సరాలు గడిచే కొద్దీ వీరి మనసును అర్థం చేసుకుని తాము చేసిన తప్పును తెలుసుకుని మారతారండి. అయినప్పటికీ ఈ ప్రక్రియలో కుంభరాశి వారు ఒకానొక దశలో చాలా బాధను అనుభవించారు. చాలా సున్నితమైన మరియు విశాలమైన హృదయం కలిగిన కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని రాత్రి బవలో నిద్రపోనివ్వకుండా మీ అస్తిత్వం గురించి తొలిచే అంతు చిక్కని ప్రశ్నలతో, మీ ఆలోచనలపై మీకే పట్టు దొరకని ఆవేదనలతో మీరు పడుతున్న సంఘర్షణకు ఈ జూన్ 7 నుంచి 8, 9, 10 తేదీలు ఒక అద్భుతమైన మలుపు కాబోతున్నాయి. మీరు సాధారణ జాతకులు కాదు, జ్ఞానం, సహనం, ప్రేమ నిండిన మహర్జాతకులు మరియు మానవతా విలువలతో నిండిన నిండు కుండలాంటి వారు. అందుకే మీ వ్యక్తిగత సుఖాల కంటే కూడా కుటుంబం, స్నేహితులు మరియు సమాజం యొక్క శ్రేయస్సు కోరుకునే గొప్ప మానవతావాదులు మీరు. రాశి చక్రంలో 11వ రాశి అధిపతి శని భగవానుడు కావడం మీకెంతో విశేషం. ఎందుకంటే ఆయన అనుగ్రహంతో మీరు ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేవగలుగుతున్నారు మరియు గొడ్డలి దాకా వచ్చే ప్రమాదం కూడా గోటితోనే ఆగిపోయేలాగా ఆయన మిమ్మల్ని కాపాడుతున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని భాగస్వామిగా పొందిన వారు కూడా అంతే అదృష్టవంతులండి. ఎందుకంటే కుటుంబం కోసం 1 రూపాయి సంపాదించడం
ఒక రూపాయి దాచుకోవడం, మరియు పిల్లలు లేదంటే భాగస్వామి సంతోషం కోసం మీరు ఎంతటి కష్టాన్నైనా కూడా ఇష్టంగా మార్చుకునే దృఢ సంకల్పం కలిగిన వారు. మీ హెల్పింగ్ నేచర్ వల్ల బంధుమిత్రులు, తోబుట్టువులు లేదంటే పక్కవారైనా సరే అందరూ కూడా బాగుండాలని మీరు పడే తపనతో మంచి సలహాలు ఇస్తూ కలుపుగోలుగా ఉండేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది చేసే పనులు మీ సున్నితమైన మనసును గట్టిగా దెబ్బతీసినప్పటికీ కూడాను కాలం గడిచే కొద్దీ వీరి మనసులో మార్పు వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి. నా భార్య, భర్త ఎంత మంచివారు అని వారు పశ్చాత్తాపడి కడుపున పుట్టిన బిడ్డలు కూడా మా అమ్మే కదా బాగుంది, మా నాన్నే కదా బాగున్నాడు అని మిమ్మల్ని గౌరవించే రోజులు కూడా దగ్గర పడ్డాయండి. జాతక పరంగా చూస్తే మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే ఉంటుందన్నమాట. అందుకే ఆ కుటుంబానికి మీరే వెన్నుముక. ఇప్పుడు ఈ గ్రహ సంచారాల వల్ల ప్రారంభం కాబోయే సానుకూల తరంగాలు మీ జీవితంలోని ఆశలను నిజం చేయబోతున్నాయి. మరియు ఈ 4 రోజులు మీ జీవితంలో అద్భుతమైన అదృష్టాన్ని మీరు నిరీక్షిస్తున్న మార్పుని తీసుకురాబోతున్నాయండి. ఈ కలియుగంలో స్వార్థం పెరిగిపోయింది. జనాల తీరు ఇలాగే ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఒక యంత్రంలాగా వాడుకుంటూ ఉన్నారు. అత్తగారింటి వారు కావచ్చు, పుట్టింటి వారు కావచ్చు, ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు గుర్తొస్తారు. ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు. కానీ వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అవసరానికి మీ దగ్గరకు వచ్చి సహాయం పొంది పనులు ముగించుకొని మిమ్మల్ని పక్కన పట్టేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీకు ఏదైనా సహాయం కావాలంటే మాత్రం ఎవరూ ఉండరండి. అందుకే ఎప్పుడైనా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వాళ్ళు ఎందుకు ఇలా మారారు అని బాధపడటం వృధా అండి. ఎందుకంటే ఎవరు మారినట్లు నటిస్తారు అన్నది. రోడ్డు మీద ముళ్ళురాళ్ళు ఉన్నాయని రోడ్డు మీద తివాచీలు పరచలేమండి. మన కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్ళాలి. అలాగే స్వార్థపరులైన వ్యక్తులకు అనుగుణంగా మన వ్యక్తిత్వాలను మార్చుకోవడం కన్నా మనమే జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. మీరు కష్టపడతారే కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు అడగడం కానీ చేయి చాచటం కానీ చేయరు. ఒకరోజు ఆలస్యమైనా సరే మీ సొంత కష్టంతోనే బతకాలని చూస్తారు. మీరు చాలా అదృష్టవంతులండి. మిమ్మల్ని భాగస్వామిగా పొందిన వారు కూడా అంతే అదృష్టవంతులు. ఎందుకంటే కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించడం, ఒక రూపాయి దాచుకోవడం, మరియు పిల్లలు లేదంటే భాగస్వామి సంతోషం కోసం ఎంతటి కష్టాన్నైనా కూడా ఇష్టంగా మార్చుకునే దృఢ సంకల్పం కలిగిన వారు. మీరు ఎన్నో ఒడిదుడుకులకు, ఎన్నో అవమానాలకు మరియు ఊహించని కష్ట నష్టాలకు ఎదురొడ్డి ఎదుగుతున్నారండి. మీ వయసుకు మించిన బాధ్యతలను, భరించలేనంత కష్టాలను భుజాలపై మోస్తూ ఎన్ని తుఫానులు చుట్టుముట్టినా మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదు. మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులు ఒక్కసారి ఎవరినైనా ఆప్తులుగా భావిస్తే వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే వారిని మీరు అంత సులభంగా క్షమించలేరండి. జీవితం నుంచి నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మీరు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. మీ మాటల్లోని నిజాయితీ, కళ్ళల్లోని లోతైన భావం మరియు ఆధ్యాత్మిక వెలుగు మిమ్మల్ని కలిసిన వారిని ఎట్టే ఆకర్షిస్తాయండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి, మీ గ్రహ స్థితిలోనే ఉంది. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసా లెక్కతో సహా భగవంతుడు నేర్పిస్తాడు. కుటుంబ బంధాలను తేలిగ్గా తీసుకునే వారికి వాటి ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు. అలాగే మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను కూడా అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. మీ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి వచ్చిన పాఠమని గుర్తుంచుకోండి. ఈ హెల్పింగ్ నేచర్ వల్ల కొన్నిసార్లు మీరు మనసులో దెబ్బలు తిన్నా కాలం గడిచే కొద్ది మీ గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు. నా భార్య, భర్త ఎంత మంచివారు అని వారు పశ్చాత్తాపడి మీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని గుర్తించి కడుపున పుట్టిన బిడ్డల నుంచి బంధువుల వరకు అందరూ మిమ్మల్ని గౌరవించే రోజులు రాబోతున్నాయండి. అయితే గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే కనుక చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం, పొదుపు చేద్దామన్నా కూడా పైసా మిగలకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం వంటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం మీ గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు, దాని విలువ నీకు తెలుసా అని అది మీకు నేర్పిస్తుందండి. ఈ సమయంలో మీరు డబ్బు
డబ్బు విషయంలో అత్యంత క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికలతో ఉండాలి. అనవసర ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ధనవంతులుగా తీర్చిదిద్దుతుందండి. అంతేకాకుండా మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్కించడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావమేనండి. మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణతిని నేర్పించడానికి గ్రహాలు ప్రయత్నిస్తున్నాయి. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ మాటలు ఎదుటివారికి మేకుల్లాగా గుచ్చుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఈ ఇబ్బందులకు, మానసిక క్షోభకు మూల కారణం బయటకు ఎక్కడో లేదండి, మీ గ్రహస్థితిలోనే ఉంది. కుటుంబ బంధాల విలువలను, మాట యొక్క శక్తిని, లాభ నష్టాలను మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తున్న ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అని గుర్తుంచుకోవాలండి. కాలం గడిచే కొద్దీ మీ గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. మీరు కొంత మౌనంగా ఉండడం, ఆశతో ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం అండి. గుర్తించుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమని సత్యాన్ని పూర్వకంగా నేర్చుకుంటున్నారండి. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమేనండి. జాగ్రత్తగా వినండి. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ విషయాలను గమనించండి. మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ద్వేషం, ఈర్ష, అసూయతో పందం పెట్టుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. మీ వ్యక్తిత్వం, మీ స్వభావం తెలిసి కూడా మిమ్మల్ని ఓడించాలని కోర కంకణం కట్టుకున్నారు. మీ వెనకాల జరిగే కుట్రలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మా మంచితనం వీరికి ఎంత చులకనగా మారిందా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఉద్యోగం చేసే చోట, లేదంటే బయట పరిచయం అయ్యే వ్యక్తి ఒకరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కుంభరాశి వారు చూడటానికి చాలా చక్కగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఆ వ్యక్తి మీ అంద చందాలను చూసి మీతో మాట్లాడడం మొదలుపెట్టి మీకు సపోర్ట్గా ఉన్నట్లు నటిస్తారు. మీ మనసులో ఉన్న కష్టాలు, బలాలు, బలహీనతలు, కుటుంబ విషయాలు అన్నీ వారి దగ్గర చెప్పుకుంటారు. అదే మీరు చేసే మొట్టమొదటి తప్పు అనమాట. ఆ వ్యక్తి కేవలం మీతో టైం పాస్ చేస్తున్నాడండి. మీ మీద ఆకర్షణతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఆ వ్యక్తికి మీ జీవితంలో ముఖ్యమైన స్థానం ఇచ్చారు, కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని చులకనగా చూస్తున్నాడు. ఇతనికి అన్ని ఉన్నప్పటికీ కూడా మీరు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం కరెక్ట్ కాదని నిదానంగా గ్రహిస్తారు. కానీ ఆ లోపే మీరు చాలా నష్టపోయే ఉంటారు. కాబట్టి నమ్మిన వ్యక్తుల నుండి గట్టి దెబ్బ పడుతుందన్న సంగతి గుర్తించుకోండి. నిదానంగా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం కరెక్ట్ కాదని, వారు మిమ్మల్ని కేవలం వాడుకుంటున్నారని మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తికి మీ మీద గౌరవం లేదు, కనీసం లెక్క కూడా లేదు. మీరు అంతగా నమ్మిన వ్యక్తి మీ రహస్యాలను ఇతరుల దగ్గర పెట్టి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. మీరు ఎంతో ఇష్టపడి ప్రాణప్రదంగా నమ్మిన వారు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే మీ గుండె పగిలిపోతూ ఉంది. ఆ ముగ్గురు వ్యక్తుల పందెంలో వారు గెలిచినట్లుగా వారు సంబరపడిపోతూ ఉంటే మీరు మాత్రం మానసిక వేదనలో ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం, మిమ్మల్ని మోసం చేయడం అనేది భగవంతుడు మీకు ఇస్తున్న ఒక పెద్ద పాఠం అండి. మనిషిని నమ్మడం తప్పు కాదు, కానీ ఎవరిని నమ్మదగ్గవారో తెలుసుకోకుండా సర్వస్వాన్ని అప్పగించడం పెద్ద తప్పు. ఇకనైనా కళ్ళు తెరవండి. మీ వ్యక్తిత్వాన్ని ఎవరికో తాకట్టు పెట్టకండి. ఈ అవమానాలు, ఈ కుట్రలు అన్నీ కూడా మిమ్మల్ని బలహీనపరచడానికి కాదండి, మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి. శని భగవానుడి అనుగ్రహం మీపై ఉందండి. కాబట్టి ఆ వ్యక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి నెగిటివ్ ప్రయోగాలు చేసినా అవి మీకేమీ చేయలేవు. ఎందుకంటే మీ మనసులో ఎటువంటి కల్ముషం లేదు. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు. భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు పడుతున్న ఈ నిద్రలేని రాత్రులు, మీ కన్నీళ్లు అన్నీ త్వరలోనే ఆగిపోతాయండి. ఆ వ్యక్తులు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కదా, అదే వ్యక్తులు రేపు మీ విజయాన్ని చూసి తలగిదించుకునే రోజు కూడా రాబోతుంది. మీరు ఎవరికైతే సాయం చేశారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి అది మీకు కష్టంగా ఉన్నా అది మీ కర్మను శుద్ధి చేసే అగ్ని పరీక్ష. మీరు మౌనంగా ఉండి ఓపికతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. శనిదేవుడే ఆ వ్యక్తులను సరైన బుద్ధి కూడా చెప్తాడండి. ఇక చివరిగా, మీరు ఎవరినైనా నమ్మి ముందు 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీకు ఎదురైన ఈ అనుభవాలు మీ జీవితానికి ఒక గొప్ప పాఠం
పాఠం. మీరు మంచోళ్ళు కాబట్టి ప్రపంచం మొత్తం మీలాగే ఉంటుందని అనుకోవడం మానేయండి. ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే వారు తమ సొంత పతనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారండి. మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే మీ ప్లాన్లను, మీ ఆర్థిక విషయాలను, మీ కుటుంబ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. మీ మౌనమే మీ ఆయుధం. మీ కష్టపడే తత్వమే మీ విజయానికి మార్గం అండి. రాబోయే రోజుల్లో మీరు అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నారండి. మీ గతాన్ని వదిలేయండి. జరిగిన అవమానాలను మర్చిపోండి. మీ ముందున్న ఉజ్వల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కుంభరాశి వారు ఎప్పుడు ఓడిపోరు. తాత్కాలికంగా ఆగిపోవచ్చు, కానీ అంతిమ విజయం మీదేనండి. భగవంతునిపై భారం వేయండి. అంతా మన మంచికేనండి. జాతక శాస్త్రం లేదంటే గ్రహస్థితిని బట్టి చూస్తే గనక ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది ఖచ్చితంగా ఒకే పేరుతో ఉండాలని లేదండి. ఇది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారు మీకు సమీప బంధువులుగానో, స్నేహితులుగానో, లేదంటే పని ప్రదేశంలో సహచరులుగానో ఉండే అవకాశము ఉంటుంది. అయితే మీ రాశి చక్రం మరియు గ్రహస్థితిని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నానండి. మొదటి అక్షరం వచ్చేసి ఎస్ అండి. వీరు మీపై ఈర్ష్యను పెంచుకునే అవకాశము ఉంది కాబట్టి వీరు బయటికి చాలా మంచివారిలాగా నటిస్తూనే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేసే వ్యక్తులండి. అలానే రెండవ వ్యక్తి పేరు మొదటి అక్షరం వచ్చేసి కే అండి. వీరు మీ తెలివితేటలను, మీ మంచితనాన్ని సొంత అవసరాల కోసం వాడుకునే వ్యక్తులు. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని, మీ బలహీనతలను తెలుసుకుని మీకు తెలియకుండానే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం అయితే వీరిలో కనిపిస్తుందండి. లాస్ట్గా మూడో వ్యక్తి వచ్చేసి ఆర్ అండి. మీరు మీ కుటుంబంలో లేదంటే బంధువుల వర్గంలో ఉండవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను అందరి దగ్గర ప్రస్తావించి మీకు అపఖ్యాతిని తీసుకురావాలని చూసే వ్యక్తుల్లో వీరు మొదటి వారనమాట. ఇక ఎవరైతే మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ మీ కష్టాల్లో మీకు తోడుగా ఉండకుండా కేవలం వారి అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటున్నారో వారే మీరు జాగ్రత్తగా పడాల్సిన ఆ ముగ్గురు వ్యక్తులు అనమాట. మీరు చేయాల్సింది ఒకటే, ఎవరికి మీ వ్యక్తిగత విషయాలను, బలహీనతలను చెప్పుకోకండి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా జూన్ 7 నుంచి 10 తేదీల మధ్య మీకు ఎవరైతే అతిగా పొగుడుతూ లేదంటే అతిగా సలహాలు ఇస్తూ దగ్గరవుతారో వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి. మీ విజయమే వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం అండి. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానంలో ఇంట్లో అంటే అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట. మన పనుల్లో లేదంటే మరమ్మతుల ఆటంకాలు ఎదురు కావటం, ఇటువన్నిటి కూడా మీకు సాధారణంగా ఎదురు పడుతున్నాయండి. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతకు కరువు పోయినట్లుగా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అందుబాటులో లేనటువంటి భయం, ఏదో జరగకూడదు జరిగిపోతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయండి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటం కానీ, చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటం కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయండి. అలాగే వ్యాపార భాగస్వామితో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటువంటి స్థాయికి వెళ్తున్నాయండి. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పనిభారం, పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయండి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం, అసహనం, నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయండి. ఇదంతా కూడా విన్న తర్వాత మీకు మరింత భయమేస్తుందా అండి? అయ్యో, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందా, నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుంచి మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్పగా ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారండి. మీ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతటి నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా, నిప్పులు కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఎన్ని పరీక్షలకు గురి చేస్తున్న భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలాగా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలండి. కాబట్టి బాధపడని అవసరం లేదండి. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా
అంటే వ్యాపార పరంగా కావచ్చు, అటు వృత్తిపరంగానూ కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలోనూ కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలోనూ కావచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి. మంచి శుభ సమయం కూడాను, అద్భుతమైనటువంటి ఈ మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుందండి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, తీర్థయాత్రలు కానీ, దైవ కార్యాలలో కానీ పాల్గొంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుందండి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మరి అన్నింటికంటే కూడా ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయానికి లేదంటే నవగ్రహాలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఓం నమ శివాయ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే ప్రతిరోజు, లేదంటే కనీసం శనివారం నాడైనా సరే 11 సార్లు కుదిరితే 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుందండి. కష్టాలు తొలగిపోతాయండి. కాబట్టి ఇలా పూజించడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వ పత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిదండి. వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖి రుద్రాక్షను ధరించండి. దానివల్ల శని, రాహువు, కేతువుల వంటి గ్రహ ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుందన్నమాట. రుద్రాక్ష మానసిక శాంతినివ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలాగా అందిస్తుందండి. ఇంటి వాతావరణంలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి ఒక చెంబు నీళ్లు ఆ చెట్టుకు పోయండి. అలానే దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సకారాత్మక శక్తి మరింత ఎక్కువగా వస్తుందండి. ఒక మంచి సకారాత్మక శక్తిని మీరు తప్పకుండా చూస్తారు. ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి మీలో రెట్టింపుపైనటువంటి ఉత్సాహం అనేది ఉంటుందండి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదంటే కనీసం వినటం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటుందండి. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అయితే ఇది జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు అనేవి వస్తాయండి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలానే మంగళవారం లేదంటే శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకులు మాల సమర్పించడం వలన కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి అనేవి లభిస్తాయండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పులు కూడా మీరు అత్యంత ముఖ్యమన్నమాట. అంటే ఇతరులకు మీకు తోచినంతట్లో సహాయం చేయటం కానీ, పేద విద్యార్థుల చదువుకు సహాయపడటం కానీ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం కానీ, లేదంటే పక్షులకు, జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలైతే చేయండి. అయితే దయ, కరుణ, ప్రేమ పనులు కూడా ఈ దశలో పెద్ద రోల్ ప్లే చేస్తాయండి. ఇవాల్టి వారు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక ముఖ్యమైన పని, అది డాక్యుమెంట్ కానీ, బ్యాంక్ పని కానీ, ఇంటి రిపేర్ లేదంటే ఒక వ్యక్తితో మాట్లాడడం అయినా సరే చివరకు పూర్తి చేయగలుగుతారండి. ఇది మీ భారాన్ని తగ్గిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు ఒకవైపు సానుకూలత, మరోవైపు సందేహాలు కనిపిస్తాయి. కాబట్టి ఒకరు చాలా సపోర్టుగా ఉంటారండి, మరొకరు ఎందుకో దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ జరిగితే అపార్థాలు క్లియర్ అవుతాయి అన్నమాట. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా, హడావిడిగా స్పందించకుండా 1-2 సార్లు ఆలోచించండి. ఆహారం విషయంలో బయట తినడం తగ్గించండి. నీరు ఎక్కువగా తాగండి. నిద్ర ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే శరీరం స్టేబుల్గా ఉంటే మనసు కూడా కూల్గా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించి మరో ఒక ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కొనే
తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా తిరిగి రాకపోవచ్చని ఆల్మోస్ట్ భావించిన ఒక అమౌంట్ గురించి ఎవరో మళ్ళీ మీతో మాట్లాడటం, ఈసారి తప్పకుండా ఇస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇది మనసులో చిన్న ఆశ వెలిగిస్తుంది, కానీ చేతిలో పడే వరకు కూడా ప్లాన్లు మార్చేయడం, ఖర్చులు పెంచేయడం మంచివి కాదనమాట. అయితే ఎందుకంటే చివరి క్షణంలో మాట మార్చే వ్యక్తులు కూడా ఉన్నారండి, కాబట్టి జాగ్రత్తగా ఉండటం బాగుంటుంది. అదే సమయంలో చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఇంటి వస్తువులు కానీ, ట్రావెల్, మెడిసిన్స్ వంటివి, కాబట్టి సేవింగ్స్ పైన ప్రత్యేక దృష్టి అవసరం అండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఒక మంచి సెకండ్ ఇన్కమ్ ఐడియా కూడా రావచ్చు. ఎవరో సూచించడం లేదంటే తమకు తెలిసిన స్కిల్ ద్వారా చిన్న ఆదాయం రావడం మొదలవుతుంది. ఇది భవిష్యత్తులో స్థిరపడే అవకాశం కూడా ఉంటుందండి. ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వీరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం నిద్ర మరియు అలసట ఎక్కువగా ఉండటం వల్ల శరీరం సిగ్నల్స్ ఇస్తున్నా కూడా పట్టించుకోకపోవడం జరుగుతుంది. అందుకే స్లోగా వాకింగ్ అలవాటు చేసుకోవడం, ఫుడ్లో లైట్గా తినడం, నీరు ఎక్కువగా తాగటం చాలా అవసరం అండి. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల తల బరువు, తల తిరుగుడు రావచ్చు. వాకింగ్ చేస్తూ మ్యూజిక్ వినడం కూల్గా ఉంచుతుందండి, కానీ ఫోన్లో స్క్రోలింగ్ చేసుకుంటూ నడవడం పూర్తిగా ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. వృత్తిలో వీరికి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఆఫీసులో ఎవరో కొత్తగా చేరిన వ్యక్తి ద్వారా మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఇది భవిష్యత్తులో వీరికి ఉపయోగపడుతుంది. అలానే సీనియర్ వ్యక్తి ఒక పని అప్పగించవచ్చు. ఇది మొదట ఒత్తిడిగా అనిపించిన తర్వాత ఇది ఒక పెద్ద సక్సెస్ కావచ్చు అనమాట. అయితే ఆఫీసులో ఎవరో మీరు ప్రోగ్రెస్ని చూసి ఈర్ష్యతో వ్యవహరించే అవకాశం ఉంటుందండి. అదే సమయంలో మీ మాటను తప్పుగా చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపారం చేసే వారికి ఈ రోజుల్లో మిక్స్డ్గా ఉంటాయండి. ఒక డీల్ ముందుకు కదలడం, కొత్త కస్టమర్ రావటం జరుగుతుంది. కానీ డబ్బు విషయంలో క్లియర్గా మాట్లాడుకోకపోతే త్వరగా తలనొప్పి అవుతుందన్నమాట. కాబట్టి పేపర్పై రికార్డ్స్ ఉంచడం తప్పనిసరండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగటం కానీ ఒక ముఖ్యమైన విషయం అని అర్థం కావడం, సడన్గా స్టడీ ప్లాన్ క్లియర్గా కనిపించడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్తో చాటింగ్ లేదంటే గేమ్స్ ఎక్కువైతే ఫోకస్ తగ్గిపోతుందండి. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమండి. పెండింగ్ పనులు ఈ దశలో మరింత స్పీడ్తో ముందుకు కదలవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని, అది ఇంటి మరమ్మత్తు, బ్యాంకు పని, డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ లేదంటే ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడటమైనా కూడా సరే, చివరికి పూర్తి కావడం వీరి మనసులో ఉన్న బరువులు తగ్గిస్తుందన్నమాట. బంధుమిత్రులతో సంబంధాలు ఒక భావోద్వేగ పరిస్థితికి రావచ్చండి. ఎవరో మనసులో ఉన్నది చెప్పడం ద్వారా క్లారిటీ అనేది వస్తుంది. మరొకరు సైలెంట్గా ఉండడం వల్ల వీరికి డౌటు రావచ్చు. కానీ నిజంగా వాళ్ళు మనపై నెగటివ్గా లేరండి. వాళ్ళ టైం కావాలి అంతే అనే విషయం త్వరగా అర్థమవుతుందన్నమాట. ఇక ప్రేమికులకు ఈ రోజుల్లో భావాలు ఎక్కువగా ఉంటాయండి. చిన్న అపార్థాలు రావచ్చు. మెసేజ్ రిప్లై రాకపోవడం వల్ల మనసు కాస్త భారంగా అనిపించవచ్చు. కానీ మాట్లాడుకున్న తర్వాత సంబంధం మరింత బలపడుతుందండి. ఎందుకంటే ఇద్దరికి ఒకరిపై ఒకరికి అవసరం ఎంత ఉందో రియలైజేషన్ వస్తుందన్నమాట. మీరు ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా ఇంకా యాక్టివ్ అవుతారండి. మాటల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, బంధువుల మాటల ద్వారా వీరిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మీ ప్రోగ్రెస్, మీ ప్లాన్లు బయట పెట్టకుండా సైలెంట్గా ముందుకు వెళ్ళడం ఉత్తమం అండి. అయితే రాబోయే 4 రోజుల్లో కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. హడావిడిగా రియాక్ట్ అవ్వకండి. బయట తినడం తగ్గించండి. నిద్ర ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం స్టేబుల్గా ఉండాలి. అప్పుడే మనసు కూడా కూల్గా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం అండి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలని, మీ జీవితం మరింత ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మరలా మరొక వీడియోలో చాలా అద్భుతంగా మీకైతే కలిసి రాబోతుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి.